పెళ్ళైనా పండగైనా వేడుక ఏదైనా పట్టుచీరల ప్రత్యేక వేదిక వారాహి సిల్క్స్. వెంకటగిరి టీడీపీలో జరుగుతున్నటువంటి పరిణామాలపై టీడీపీ అధిష్టానం ఆరా తీసింది. వెంకటగిరిలో షాడో ఎమ్మెల్యేగా వ్యవహరిస్తున్నటువంటి అధికార పార్టీ ఎమ్మెల్యే సతీమణి సింధు టీడీపీ నుంచి మూడోసారి ఎమ్మెల్యేగా గెలిచారు కురుగొంట రామకృష్ణ. ఇక వెంకటగిరిలో ఆశించిన స్థాయిలో రాణించలేదు వైసీపీ బలోపేతంపై దృష్టి పెట్టని వైసీపీ ఇన్ఛార్జి నెదురుమల్లి రామ్కుమార్ రెడ్డి అయితే ఇక కోరుగుంట్ల రామకృష్ణపై అసంతృప్తి వ్యక్తం చేస్తూ ఉన్నారు టీడీపీ నేతలు. అధికారంలోకి వచ్చాక రూటు మార్చారు ఎమ్మెల్యే కోరుగుంట్ల రామకృష్ణ అంటూ ఉన్నారు. నియోజకవర్గంలో ఏ పని జరగాలన్నా ఎమ్మెల్యే సతీమణి సింధు కనుసన్నలోనే జరగాలంటూ కూడా కోరుగుంట్ల రామకృష్ణ అంటున్నట్లుగానైతే అక్కడి నుంచి చెబుతూ ఉన్నారు. ఎమ్మెల్యే కోరుగుంట్ల భార్య సింధు ప్రభావంతో టీడీపీ నేతలు అసంతృప్తిని వ్యక్తం చేస్తున్నారు. వచ్చే ఎన్నికలలోనూ తన సతీమణి టికెట్ కోసం ప్రయత్నాలు చేస్తూ ఉన్నారు అంటూ కూడా కోరుగుంట్ల రామకృష్ణ మీద అభియోగాలు వినిపిస్తూ ఉన్నాయి. టీడీపీ బీజేపీ అసంతృప్తి నేతలపై వైసీపీ బల వేస్తూ ఉంది. మరొక వైపు సీఎం చంద్రబాబు సైతం వెంకటగిరి వ్యవహారంలో ప్రత్యేక దృష్టి పెట్టాలని ఉమ్మడి నెల్లూరు జిల్లా నేతలకు సూచన ఇచ్చారు. ఇక దీని గురించిన డీటెయిల్స్ మా ప్రతినిధి కిరణ్ అడిగి తెలుసుకుందాం. కిరణ్, వెంకటగిరిలో టీడీపీలో అసలు ఏం జరుగుతోంది? ఎమ్మెల్యే ఒక్కళ్ళైతే షాడో ఎమ్మెల్యే మరొకరు ఉండటం జరుగుతున్నట్లుగా తెలుస్తోంది. పూర్తి డీటెయిల్స్ ఏంటి? రేణు, వెంకటగిరి టీడీపీలో ఏం జరుగుతుందంటూ ఒక చర్చ మొదలైంది. ఈ వెంకటగిరి నియోజకవర్గం పైన నేరుగా సీఎం చంద్రబాబుతో పాటు నారా లోకేష్ కూడా దృష్టి పెట్టినట్టు సమాచారం. ఇప్పటికీ ఉమ్మడి నెల్లూరు జిల్లా టీడీపీ అధ్యక్షులకు కూడా సమాచారం పంపారని ఒక రాజకీయంగా ఒక ప్రచారం నడుస్తుంది. ఎందుకంటే వెంకటగిరి నియోజకవర్గంలో ఏం జరుగుతుంది, అక్కడ జరిగే వ్యవహారాలు ఏంటి అంటూ నేరుగా ఒక సీఎంతో పాటు సీఎం కుమారుడుగా ఆరాధించిన పరిస్థితి ఉంది. అక్కడ ఎమ్మెల్యే కురుగుండ్ల రామకృష్ణ భార్య కురుగుండ్ల సింధు నేరుగా అన్ని వ్యవహారాల్లో తలదూరుస్తున్నారు. షాడో ఎమ్మెల్యేగా వ్యవహరిస్తున్నారు. నియోజకవర్గంలో జరుగుతున్న ప్రతి వ్యవహారాన్ని ఎమ్మెల్యే భార్యకు తెలియకోకుండా జరిగే పరిస్థితి లేదు. గతంలో ఏదైతే 2024 ఎన్నికల్లో మూడోసారి గెలిచిన తర్వాత కురుగుండ్ల రామకృష్ణ తన వ్యవహార శైలి పూర్తిగా మారిపోయిందంటూ టీడీపీ నేతలు టీడీపీ కార్యకర్తలు అసంతృప్తి వ్యక్తం చేసిన నేపథ్యం ఉంది. ఎందుకంటే ఇక్కడ ప్రధానంగా 2019లో వైఎస్ఆర్సీపీ నుంచి వెంకటగిరి నియోజకవర్గం నుంచి ఆనం రామనారాయణ గెలవడం జరిగింది. అయితే ఆయన గెలిచిన తర్వాత కొంతకాలానికి జగన్తో విభేదించి ఆయన టీడీపీలో చేరారు. 2024 ఎన్నికల్లో ఆయన ఆత్మకూరు నుంచి పోటీ చేయడంతో అక్కడ వైఎస్ఆర్సీపీకి బలమైన వర్గం లేకుండా పోయింది. ఉన్న నేదురుమల్లి రామ్కుమార్ రెడ్డి ఆశించిన స్థాయిలో రాణించలేకపోవడంతో టీడీపీకి కలిసి వచ్చింది. మూడోసారి ఎమ్మెల్యేగా గెలిచారు. ఎన్నికలకు ముందు తన కూతురి టికెట్ కోసం ప్రయత్నం చేసిన కురుగుండ్ల రామకృష్ణ చివరి నిమిషంలో మళ్ళీ తానే పోటీ చేస్తానంటూ చంద్రబాబు నాయుడు దగ్గర నుంచి సీట్ తెచ్చుకునే నేపథ్యం. అయితే తన కూతురికి అవకాశం ఇస్తే తన వియ్యం కూడా బలపడతాడనే ఉద్దేశంతో చివరి నిమిషంలో టికెట్ మార్చుకొని గెలిచిన నేపథ్యం కురుగుండ్ల రామకృష్ణకు ఉంది. అయితే గెలిచిన తర్వాత నియోజకవర్గంలో జరుగుతున్న వ్యవహార శైలి కానీ ఇసుక దగ్గర నుంచి మొదలు పెడితే నియోజకవర్గంలో జరుగుతున్న ప్రతి వ్యవహారం కూడా ఏదైతే ఎమ్మెల్యే భార్యకు తెలియకుండా జరిగే పరిస్థితులు నేరుగా ఆయన మండల నేతలను గ్రామ పంచాయతీ నేతలను వరుసగా ఏదైతే సింధు ఆధ్వర్యంలోనే రాజకీయ వ్యవహారాలు నడిపిస్తున్నారు. ఆమె ఒక షాడో ఎమ్మెల్యే అయిందంటూ టీడీపీ అధిష్టానానికి పదే ఫిర్యాదులు అందడంతో నేరుగా సీఎం చంద్రబాబు నాయుడు జోక్యం చేస్తున్నట్టు మనకు ఒక రాజకీయంగా ఒక సమాచారం వినిపిస్తుంది. నియోజకవర్గంలో జరుగుతున్న ఇసుక కావచ్చు, నియోజకవర్గంలో జరుగుతున్న లిక్కర్ కావచ్చు, ఏ వ్యవహారం జరిగినా టీడీపీ నేతలకు సంబంధం లేకుండా నేరుగా షాడో ఎమ్మెల్యేగా వ్యవహరిస్తూ పోలీస్ స్టేషన్ దగ్గర నుంచి ఎంఆర్ఓ ఆఫీసుల వరకు మొత్తం తమ అనుచరులనే పెట్టి టీడీపీ కార్యకర్తలకు టీడీపీ నాయకులకు కూడా ఎలాంటి న్యాయం జరగలేదనే అసంతృప్తి వరుసగా వ్యక్తం చేసిన నేపథ్యం. అయితే కిరణ్, ఈ అసంతృప్తిని అక్కడ ఉన్నటువంటి వైసీపీ తమ వైపు తిప్పుకునేందుకు ప్రయత్నాలు కొనసాగిస్తుందా? రేణు, ఇక్కడ ప్రధానంగా వైఎస్ఆర్సీపీలో 3 వర్గాలు ఉన్నాయి. ఈ వర్గాల వల్ల వైసీపీ బలోపేతం కాలేదు అనే ఒక ప్రచారం అయితే నడుస్తుంది. అయితే ఇప్పుడు ప్రజెంట్ ఉన్న ఇన్ఛార్జి ఏదైతే నేదురుమల్లి రామ్కుమార్ రెడ్డి
టీడీపీలో ఉన్న అసంతృప్తులను ఏదైతే కురుగండ్ల రామకృష్ణ భార్య సింధును వ్యతిరేకిస్తున్న నేతలకు ఆహ్వానం పలుకుతున్నారు. మీకు పార్టీలో చేరితే విలువ ఉంటుందంటూ నేరుగా సమాచారం ఇస్తున్నారు. మరోపక్క నియోజకవర్గంలో జరుగుతున్న వ్యవహారాలు కావచ్చు, నియోజకవర్గంలో జరుగుతున్న ఏదైతే అన్ని వ్యవహారాల్లో ఏదైతే రియల్ ఎస్టేట్ వ్యాపారం నుంచి మరో ఏ వ్యవహారం జరిగినా షాడో ఎమ్మెల్యే అయ్యారు. ఏదైతే ఎమ్మెల్యే భార్యకు తెలియకుండా ఏం చేసే పరిస్థితి లేదంటూ ఉమ్మడి టీడీపీ జిల్లా అధ్యక్షులకు కూడా నేరుగా సమాచారం పంపారు. అయితే ఇక్కడ ప్రధానంగా అధిష్టానం జోక్యం చేసుకుంటుంది, ఏం జరుగుతుంది అనే వ్యవహారాల మీద దృష్టి పెడుతుంది. మరోపక్క ఏదైతే రియల్ ఎస్టేట్ వ్యాపారం నుంచి ఏదైతే అక్కడ జరుగుతున్న వెంచర్ల నుంచి అక్కడ జరుగుతున్న ఏదైతే భూ మార్పిడుల గురించి కానీ ఏ వ్యవహారం జరగాల్సిన నియోజకవర్గంలో టీడీపీ ఎమ్మెల్యే నేరుగా ఏదైతే తన భార్య అయిన సింధుకే అన్ని వ్యవహారాలు కట్టబెడుతున్నారు. వచ్చే ఎన్నికల్లో ఆమెను పోటీ చేయించడానికి నేరుగా ప్రయత్నాలు చేస్తున్నారని ఒక రాజకీయంగా ఒక ప్రచారం ఊబందుకుంది. మరోపక్క కురుగండ్ల రామకృష్ణ చేజేతులారా వైఎస్ఆర్సీపీని బలోపేతం చేసే ప్రయత్నాలు చేస్తున్నారు. ఎందుకంటే బీజేపీ టీడీపీ కూటమిలో అసంతృప్తిగా ఉన్న నేతలు వైఎస్ఆర్సీపీ వైపు చూస్తున్నారు. ఇప్పటికీ నేదురుమల్లి రామ్ కుమార్ రెడ్డి గతంలో యాక్టివ్ లేరు, ప్రస్తుతానికి ఆయన యాక్టివ్ అయ్యారు. ఆయా నేతలను కూడా పార్టీలో చేర్చుకోవడానికి మొగ్గు చూపుతున్నారు. వచ్చే ఎన్నికల్లో వైసీపీ అధికారంలోకి వస్తుందంటూ ఇప్పటి నుంచే రామ్ కుమార్ రెడ్డి ఏదైతే అధికారంలో ఉన్న పార్టీ నేతలకు, మండల స్థాయి నేతలకు, గ్రామ పంచాయతీ నేతలకు బల వేస్తున్నారంటే ఒక ప్రచారం ఊపందుకుంది. దీని అన్నిటిపైన సీఎం చంద్రబాబు క్షుణ్ణంగా పరిశీలించి ఒక నివేదిక ఇమ్మని ఉమ్మడి టీడీపీ జిల్లా అధ్యక్షుడిగా సమాచారం పంపారు. మరొక నియోజకవర్గంలో ఏం జరుగుతుందంటూ టీడీపీ నాయకులు శ్రేణుల నుంచి టీడీపీ నాయకుల శ్రేణుల నుంచి సీఎం చంద్రబాబు నాయుడు ఏం జరుగుతుంది నియోజకవర్గంలో అంటూ ఆరాధిస్తున్నారు. మొత్తం వ్యవహారం పైన టీడీపీ అధిష్టానం త్వరలో అయితే కురుగండ్ల రామకృష్ణను అమరావతికి పిలిచే అవకాశాలు ఉన్నాయంటూ టీడీపీ నేతలు శ్రేణులు వ్యాఖ్యానిస్తున్నారు. రేణు, ఎస్ కిరణ్, గతంలోనే చెప్పడం జరిగింది, అంటే ఎవరైనా కానీ పార్టీలో ఉన్నటువంటి వారు వాళ్ళ కుటుంబంలో ఉన్నటువంటి ఒక వ్యక్తి అధికారంలో ఉన్నారని, మిగిలిన వాళ్ళ అధికారాన్ని దుర్వినియోగం చేస్తామంటే ఊరుకోము అంటూ కూడా చెప్పడం జరిగింది. ఈ క్రమంలో కూడా వెంకటగిరిలో ఇటువంటి ఉదంతం వెలుగు చూసింది. ఇప్పుడు దీని గురించి ఏం జరుగుతుందని కూడా స్వయంగా సీఎం చంద్రబాబు నాయుడే దీని గురించి అడగటం జరిగింది. ఇక ఈ నేపథ్యంలో గనక డెఫినెట్గా కూడా దీని గురించి నివేదిక గనక ఇక్కడ జరుగుతుంది కరెక్ట్గా ఇదే అని చెప్పి వెళ్తే గనక ఇటు అంటే గట్టిగా కూడా వార్నింగ్ వెళ్ళనుందనే అనుకోవాలా? రేణు, ఇక్కడ ప్రధానంగా టీడీపీ కూటమిలో ఇప్పటికే ఎమ్మెల్యేల తీరుపైన పదే సీఎం చంద్రబాబు నాయుడు అసంతృప్తి వ్యక్తం చేస్తున్నారు. అసెంబ్లీ సమావేశంలో పిలిపించుకొని మాట్లాడుతున్నారు. కొంతమంది నేతలు మారారు, కొంతమంది నేతలు మారలేదంటూ నిన్న కూడా ఆయన దాదాపు నేరుగా 5-6 మంది ఎమ్మెల్యేలకు వార్నింగ్ ఇచ్చారు. అయితే ఇక్కడ ప్రధానంగా కురుగండ్ల రామకృష్ణ తన కుటుంబంలో తన భార్యని ఎస్టాబ్లిష్ చేయడానికి, వచ్చే ఎన్నికల్లో పోటీ చేయించడానికి, సింధును అభ్యర్థిగా నిలబెట్టడానికి ప్రయత్నాలు చేస్తున్నారని టీడీపీ శ్రేణులు ఏదైతే రామకృష్ణ భార్య ఎవరైతే ఉన్నారో సింధు వచ్చే ఎన్నికల్లో పోటీ చేస్తారనే ప్రచారం ఊపందుకుంది. మరోపక్క ఏదైతే గత ఎన్నికల్లో తాను కాకోకుండా తన కుమార్తెకు సీటు ఇవ్వమని కోరారు, సీటు వచ్చిన తర్వాత ఏదైతే తన వియ్యంకుడు పారిశ్రామికవేత్త నియోజకవర్గంలో పాతుకుపోతారనే ఉద్దేశంతో చివరి నిమిషంలో మళ్ళీ టికెట్ కూతురు క్యాన్సిల్ చేసి ఆయనే టికెట్ తెచ్చుకొని పోటీ చేసి గెలిచిన నేపథ్యం ఉంది. అయితే వచ్చే ఎన్నికల్లో తన వియ్యంకుడి కుమారునికి కానీ తన వియ్యంకుని ఏదైతే తన కూతురికి కానీ టికెట్ దక్కిస్తే నియోజకవర్గంలో తన ప్రాధాన్యత తగ్గిపోతుంది, తన వియ్యంకుని ప్రాధాన్యత పెరుగుతుందనే ఉద్దేశంలో నేరుగా ఆయన టికెట్ తెచ్చుకున్న పరిస్థితి ఉంది. ఎందుకంటే టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడుకు ఏదైతే కురుగండ్ల రామకృష్ణ వియ్యంకునికి అత్యంత సన్నిహిత సంబంధాలు ఉన్న నేపథ్యంలో ఏదైతే తన కూతురు అయినా ఆ వియ్యంకుడికి కోడలైనా తన కూతురికి టికెట్ ఇచ్చిన నేపథ్యంలో కూడా చివరి నిమిషంలో క్యాన్సిల్ చేసిన పరిస్థితి. అయితే వచ్చే ఎన్నికల్లో తన కూతురికి కాకుండా తన భార్యనే ఎమ్మెల్యేగా ఎస్టాబ్లిష్ చేయడానికి ఏదైతే కురుగండ్ల రామకృష్ణ ప్రయత్నాలు చేస్తున్నారు, వచ్చే ఎన్నికల్లో ఆమె పోటీ చేస్తున్నట్టు నియోజకవర్గంలో వ్యాఖ్యానిస్తున్నారు. మరోపక్క మండల స్థాయి నేతలు, గ్రామీణ స్థాయి నేతలు, పంచాయతీ నేతలు కూడా నేరుగా వచ్చే ఎన్నికల్లో తన భార్యను నిలబెడుతున్నారంటూ ఆయన చేసే వ్యాఖ్యలు కూడా రాజకీయంగా కలకలం సృష్టించాయి. మరోపక్క నియోజకవర్గంలో పనులు చేయలేదు, నేరుగా ఏ పని కావాలన్నా మేడం పర్మిషన్ లేని కురుగండ్ల రామకృష్ణ ఇల్లు మెట్లు ఎక్కే పరిస్థితి లేదు, స్టెప్స్ ఎక్కే పరిస్థితి లేదంటూ ఒక అసంతృప్తి మొదలైనది. ఈ అసంతృప్తి గమనించిన టీడీపీ అధిష్టానం నేరుగా చర్యలకు రంగం సిద్ధం చేసింది. కురుగండ్ల రామకృష్ణ ఏదైతే అమరావతికి పిలిపించే అవకాశాలు స్పష్టంగా ఉన్నాయని టీడీపీ వ్యాఖ్యానిస్తున్నారు. థ్యాంక్స్ ఫర్ ద డీటెయిల్స్ కిరణ్. ఇక టీడీపీ నుంచి 3వ ఎమ్మెల్యేగా గెలిచినటువంటి కురుగండ్ల రామకృష్ణ తన భార్యని నెక్స్ట్ ఎలక్షన్స్లో తన భార్యకు సీట్ ఇప్పించేందుకు సింధుకి ముందుగానే తనని ఎస్టాబ్లిష్ చేసేందుకు ప్రయత్నాలు కొనసాగిస్తున్నారు.
ఎమ్మెల్యే కురుగొంట్ల రామకృష్ణ అయినప్పటికీ కూడా మొత్తం కూడా తన భార్య అనుసరణలోనే నడుస్తూ ఉన్నాయి వ్యవహారాలన్నీ కూడా అంటూ కూడా దీని మీద అయితే కూటమికి సంబంధించినటువంటి నేతలు కానీ కార్యకర్తలు కానీ అసంతృప్తి వ్యక్తం చేస్తూ ఉన్నారు. ఇక ఈ క్రమంలోనే అసలు వెంకటగిరిలో ఏం జరుగుతుంది, ఎందుకంటే ఇప్పటికే కూడా వైసీపీ ఇక్కడ బలంగా లేదు. అటువంటి క్రమంలో కూడా వైసీపీ బలోపేతానికి ఇటు కురుగొండ్ల కృషి చేస్తున్నట్లుగా ఈ వ్యవహారం మారిందంటూ కూడా ఏం జరుగుతుందంటూ కూడా దీని మీద పార్టీ అధినేత చంద్రబాబు నాయుడు ఒక నివేదికను కోరారు. నివేదిక ఇవ్వనున్నారు. ఇక ఆ తర్వాత కూడా కురుగొండ్లని ఒకసారి ఇటు అమరావతికి పిలిచి మాట్లాడే అవకాశం కనిపిస్తోంది.